ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండం 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 21 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీకు తోడైండునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు నిద్ర నుండి లేచి మీ పనులు చక్కబెట్టుకొని మీ యొక్క ఉద్యోగానికి లేదా మీ యొక్క ఆఫీస్కి, మీ పొలానికి లేదా ఇతరత్ర కార్యక్రమాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కాదు. అయితే ఒక మాట, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారా? దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆయన స్వరాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు విన్నారా? లేకపోతే ఈ రోజున మీకున్న కార్యక్రమాల కంటే అత్యున్నతమైనది దేవుని స్వరాన్ని వినడం, ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేయడం. దాని కొరకు మీ కార్యక్రమాలను కూడా ప్రక్కన పెట్టేయండి. ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతంగా ఎదగడానికి, లోతుగా వేరుపారడానికి ప్రార్థన, దేవుని వాక్యం, ఈ 2 తప్ప మరేమీ లేనేలేవు. వాటికి మించింది ఇంకా ఏ కార్యక్రమమును, ఏ ఉద్యోగమును లేదంటే అది అతిశయోక్తి కాదు. కనుక నీకు ముఖ్యమైనది ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు లేకపోతే ఇతర కార్యక్రమాలు కాదు. నీకు ప్రప్రథమముగా కావలసింది ప్రార్థన మరియు దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో దేవుడి ఉదయకాలం మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. మనము అడుగు వాటన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు, లేదా అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు దేనినైతే ఊహించుచున్నావో దానికి మించిన ఒక ఉన్నతమైన దీవెన నీ కొరకు దేవుడు సిద్ధపరిచున్నాడు. ఒక ఉన్నతమైన కృప నీ కొరకు దేవుడు ప్రత్యేకపరిచి ఉన్నాడు. దాని కొరకు నీవు దేవుని అడుగుతావా? మొరపెడతావా? అంగలారుస్తావా? ఆశతో, ఆతృతతో, ఆసక్తి కలిగి ఆయన ఎదుట విజ్ఞాపనము చేస్తావా? నిశ్చయముగా దేవుడు నీకు అది అనుగ్రహిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుతో ఒక చక్కని మాట అన్నాడు. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు 22 సంవత్సరాల తర్వాత తన తండ్రి యోసేపుని కలుసుకుంటాడు. ఆ తర్వాత తన తండ్రి కాయిలాగా ఉన్నాడని ఎవరో చెబితే విని రథం వేసుకొని తన యొక్క 2 కుమారులైన మనష్షేను, ఎఫ్రాయిమును వెంటబెట్టుకొని తన తండ్రిని చూడడానికి వెళతాడు. అప్పుడు మంద దృష్టి కలిగిన యాకోబు యోసేపును చూచి కాస్త కీనీడలో కనబడుతున్న, మసకగా కనబడుతున్న ఆ మనష్షే, ఎఫ్రాయిములను చూచి వీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు యోసేపు అన్నాడు, నా తండ్రి, ఈ దేశమందు వీరిని దేవుడు నాకు అనుగ్రహించాడు, వీరిద్దరూ నా కుమారులు అని చెప్పినప్పుడు ఆదికాండం 48:11
యాకోబు ఏమన్నాడో ఒకసారి మీరు వినండి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ మోకము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అని అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఏమంటున్నాడు? బాబు యోసేపు, నేను నీ ముఖాన్ని చూస్తాననే అనుకోలేదు, కానీ దేవుడు ఎంత గొప్పవాడయ్యా, నీ కుమారులను కూడా నాకు చూపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అడుగు వాటన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అధికంగా ఇచ్చువాడు కదా. యాకోబుకి అదే చేశాడు. యోసేపునే చూస్తాననుకోలేదు. యాకోబు యొక్క మనసులో, తన హృదయంలో యోసేపు ఒక చనిపోయిన మృతుడు, ఒక దుష్ట మృగం అతన్ని తినివేసిందని సంవత్సరముల తరబడి ఏడుస్తున్నాడు. ఒకానొక దినం అద్భుతమైన శుభవార్త విన్నాడు. నీ కుమారుడని యోసేపు బ్రతికే ఉన్నాడు, అతడు ఐగుప్తు దేశాన్ని ఏలుచున్నాడు. ఎంత గొప్ప వార్త! ఈ దినాలలో నీ చెవులు ఇట్టి శుభవార్తలను, శుభకార్యములను గురించినటువంటి మాటలను వినబోతున్నాయి. ప్రియా దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. నీకొక శుభవచనం సెలవీయడానికి పరలోకం సిద్ధపడిందన్న వార్త దేవుని ఆత్మ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మాట మీరు నమ్మగలిగితే మీరు ధన్యులు. దేవుడు అట్టి భాగ్యాన్ని మీకు దయచేస్తారు. పరలోకానికి కనిపించని ఒక త్రాడుని మీరు విసిరి అక్కడ ఉన్న ఆశీర్వాదాలని లాక్కొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కృపను కలిగి ఉన్నారు. ఆ త్రాడు ఏంటో తెలుసా? విశ్వాసం అనే త్రాడు. విశ్వాసం అనే త్రాడుని విసిరి మీరు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని లాగండి, పొందుకొనండి, అనుభవించండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మీరు పొంది ప్రభుని మహిమపరచబోతున్నారు. అట్టి భాగ్యంలోకి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడవు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, యాకోబు తన కుమారుడైన యోసేపుని చూస్తాను అని అనుకోలేదు, కానీ అతను కుమారులను కూడా మీరు చూపించారు. మా తలంపులకు మించి మీరు పనిచేసే దేవుడిగా ఉన్నారు. మా ఊహలకు మించి కార్యములు జరిగించే ప్రభువుగా మీరున్నారు. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.